కిరణ్ చెప్పరా, ఏంటి ఇంత పొద్దునే ఫోన్ చేసావు? అన్నయ్య, అమ్మ హాస్పిటల్కి రావటం కుదరదని చెప్పింది. ఈ రోజుకి మీరు వెళ్ళరండి అన్నయ్య. ఎందుకురా, ఏమైనా ప్రాబ్లమా? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు వదిన జాగ్రత్తగా వెళ్ళండి. సరే ఉంటానయ్య. ఏమైందండి? కిరణ్ ఏమన్నాడు? అమ్మ హాస్పిటల్కి రావడం కుదరదంట. ఆ విషయం చెప్పడానికి ఫోన్ చేశాడు. అమ్మా, ఈ నొప్పిని ఎలా భరించాలి? అమ్మా అమ్మా, నా వల్ల కావడం లేదమ్మా. అయ్యయ్యో, ఐస్ క్యూబ్స్ పెట్టిన నొప్పి తగ్గడం లేదంటే ఓ పని చేస్తాను, ఉప్పు వేడి చేసి కాపడం పెడతానండి. అమ్మా పోతుంది. భద్రావతి, అంత నొప్పిగా ఉంటే ఇక్కడెందుకు, హాస్పిటల్కి తీసుకెళ్దాం. కాలు బెణికినట్టుంది, డాక్టర్ దగ్గరికి వెళ్తే మంచిది. డాక్టర్ దగ్గరకు వద్దు నాన్న. అసలు హాస్పిటల్కి వెళ్లేంత శక్తే నాకు లేదు. కాసేపు రెస్ట్ తీసుకుంటే అదే తగ్గిపోతుంది నాన్న. అమ్మా. అవునండి, ఉప్పుతో కాపడం పెట్టి తడిగుడ్డుతో కట్టేస్తే సరిపోతుంది. లేదంటే సాయంత్రం హాస్పిటల్కి తీసుకెళ్తాను. రే కిరణ్, హరితో మాట్లాడావా? విషయం చెప్పావా? చెప్పానమ్మా, నిన్ను రమ్మన్నాడు. పాపం, వాళ్ళిద్దరే వెళ్ళినట్టున్నారు. డాక్టర్ దగ్గర ఎలా చూపెడుతున్నారో, ఏమని చెప్తున్నారో ఏంటో. అబ్బా అమ్మా, నా గురించి నేను చూసుకుంటానులే, నువ్వెక్కడి నుంచి వెళ్ళిపో. నీకు నీ కోడలు చెకప్ ఇంపార్టెంట్ కదా. అమ్మా మహాతల్లి, నేను ఎక్కడికి వెళ్ళను గాని నువ్వు కాసేపు కళ్ళు మూసుకొని రెస్ట్ తీసుకో, నొప్పైనా తగ్గుతుంది. నేను వెళ్ళి ఉప్పు వేడి చేసి తీసుకొస్తాను. తను రెస్ట్ తీసుకుంటుంది, మనం బయటికి వెళ్దాం రండి. అబ్బా అమ్మా, అయ్యయ్యో, కొడుకు కోడలతో కలిసి హాస్పిటల్కి వెళ్తున్నాను కదా అన్న సంబరంలో వంట కూడా చేయకుండా కూర్చున్నాను. ఇప్పుడు చూడు, ఎక్కడ పని అక్కడే ఉండిపోయింది. ఇంకా నయం, కనీసం కూరగాయలైనా కట్ చేసుకున్నాను, లేదంటే ఎప్పటికి వంట చేసేదాన్నో ఏంటో. పాపం హరి, లక్ష్మి ఈ సిచ్యువేషన్లో ఎలా మేనేజ్ చేస్తున్నారో ఏంటో. నేను వస్తానని గంపెడ ఆశతో ఎదురు చూస్తూ ఉండుంటారు. ఇప్పుడు రానని తెలిస్తే హరి ఎలా ఫీల్ అవుతాడో ఏంటో. అంతా కర్మ, ఏం చేస్తాం. అయ్యో సింధు, అమ్మని త్వరగా స్కూల్కి తయారు చేయి. నువ్వు కిరణ్ టిఫిన్కి రండి. ఏమండి, మీరు కాసేపు కూర్చోండి, కాఫీ తీసుకొస్తా. అమ్మయ్యా, మొత్తానికి అమ్మని హాస్పిటల్కి వెళ్లకుండానే ఆపేశాను. ఇక నాకు ఏ టెన్షన్ లేదు. థ్యాంక్ గాడ్, నా నటన్ని ఎవ్వరూ కనిపెట్టలేదు. నువ్వు సూపర్ త్రిపుర, సూపర్. ఈ లక్ష్మి ఇంటికి దూరంగా ఉన్నా సరే అందర్నీ తన దగ్గరికి రప్పించుకుంటుంది. ఇంకా ప్రెగ్నెంట్ అని కన్ఫర్మే చేయలేదు, అప్పుడే అసిస్టెంట్ లాగా చేసుకోవాలనుకుంటుంది. చెప్తా దీని సంగతి. అసలు ఇంట్లో వాళ్ళకి కొంచెం కూడా బుద్ధి లేదు. ఆ లక్ష్మి ఎలాంటిదో తెలిసి కూడా తనకే సపోర్ట్ చేస్తారు. ఈసారి మాత్రం అందర్నీ నాకు సపోర్ట్ చేసేలా చేసుకున్నాను. ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది. పాపం, కూతురు కాలు నొప్పితో బాధపడుతుందని టెన్షన్లో ఫ్యాన్ వేయటం కూడా మర్చిపోయారు. ఈరోజు ఫుల్గా ఏ పని చేయాల్సిన అవసరమే లేదు. ఎంత ఫ్రీడమ్, ఎంత సుఖం. అవకాశం దొరికినప్పుడే అనుభవించాలి.
కూడా వచ్చుంటే బాగుండేదండి. అమ్మ నాతో వస్తానని చెప్పింది లక్ష్మి. తర్వాత కిరణ్ చేసి అమ్మ రావట్లేదని చెప్పాడంటే ఏదో ముఖ్యమైన పనిలో ఉండుంటుంది. అదేంటో నేను ఫోన్ చేసి తర్వాత కనుక్కుంటానులే, నువ్వేం ఫీల్ అవ్వకు. లక్ష్మి, నువ్వు ఇక్కడ చైర్లో కూర్చో, నేను రిసెప్షన్లో మాట్లాడొస్తాను. నేను కూడా వస్తానండి. నువ్వు ఎక్కువ శ్రమ తీసుకోవద్దని చెప్పాను కదా, సైలెంట్గా కూర్చో. దా కూర్చో. ఇప్పుడే వస్తాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీనా? కానీ నిజమో కాదో ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. కన్ఫామ్ అవ్వకముందే మీ ఆయన ఇంత ప్రేమను చూపిస్తున్నాడు. కన్ఫామ్ అయితే మాత్రం నిన్ను రాణిలా చూసుకుంటారు. ఎక్స్క్యూజ్ మీ, లక్ష్మి అనే పేరుతో ఒక అపాయింట్మెంట్ తీసుకున్నాం. స్టేటస్ చెక్ చేసి చెప్తారా? ఓకే సార్. నువ్వు చాలా లక్కీ. మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. నిండు నూరేళ్ళు ఇలానే ఉండాలి. డాక్టర్ ఎవరు సార్? డాక్టర్ నీలిమ. ఓకే సార్. సార్ మీ పేరు పిలుస్తారు. లోపల నుండి పేషెంట్ రాగానే మీరు వెళ్ళిపోండి. ఆల్మోస్ట్ ఈరోజు పేషెంట్స్ తక్కువగానే ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. నేను మాట్లాడాను, మన పేరు పిలుస్తారంట, వెళ్దాం. లక్ష్మి, హా, రా లక్ష్మి. ఓ హరి, గుడ్ టు సీ యూ. ఇంట్లో అంతా ఎలా ఉన్నారు? మీ అక్క వాళ్ళ పాప బాగుందా? ఫైన్ డాక్టర్, అందరూ బాగున్నారు. తను మీ వైఫా? ఆ, ఆ, ఆ. మీరు ఇక్కడే వెయిట్ చేయండి. మేడం మీరు లోపలికి రండి. కమ్. ఎవ్రీథింగ్ ఓకే? స్ట్రెస్ లో ఉన్నారని అర్థమవుతుంది. ఏమైంది? యాక్చువల్లీ ఇదేమో సడన్గా జరిగిపోయింది డాక్టర్. నిజానికి మేము ప్లాన్ చేసుకోలేదు. మా ఫ్యామిలీ పొజిషన్, ఇప్పుడు మేము ఉండే పరిస్థితి గురించి ఆలోచిస్తే పిల్లలు ఇప్పుడు అవసరమా అనిపిస్తుంది.